ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను. అందరూ తీసుకోండి. మాస్టర్, మీరు ఎవరు వెళ్తారు అక్కడికి వెళ్ళండి. పిల్లలు అప్పుడే పరుగులు ఎడుతున్నారు. వెళ్ళండి. మనకు క్రమం లేదండి. ఆ కుర్చీలో ఉన్న వాళ్ళు ఎందుకు కూర్చున్నట్టు? చాలా బాధేస్తుంది నాకు. నిలబడలేను, మొత్తానికి నిలబడలేని వాళ్ళు ఉంటారు. కానీ మిగతా వాళ్ళు అయ్యో నడిచి రాలేదా ఇక్కడికి? నడిచి రాలేదండి అంటే మీకు కుర్చీలు వేయబట్టే కదా ఎలా చేస్తున్నారు మీరు. లేవండి, వాక్యం చదివేటప్పుడు అందరూ లేవండి. నిజంగానండి నేనే తప్పు చేశాను. ఏంటంటే కుర్చీలు అసలు దేవుని మందిరంలో కుర్చీలు వేయక్కర్లా. అందరము గౌరవప్రదంగా దేవుని ఆరాధించి స్తుతించడానికి కిందనే కూర్చోవాలి. అది మర్యాద, అది గౌరవం. కనుక నేను ఏది చేసినా చాలా తెలివి తక్కువ పనులు చేసి మీకు లేనిపోని అలవాట్లన్నీ నేను తెచ్చిపెడుతున్నాను. దేవుడే నన్ను క్షమించును గాక. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. 2వ లేఖనము యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మీ వెనుకడిలో దేవుడు తన వాక్యమునకు దీవెనలు జత చేయునుగాక. మనం సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రభువా, నాతో మాట్లాడమని అడుగుదాం. ఈ ఉదయకాలం నన్ను దర్శించు, నాతో మాట్లాడయ్యా. ప్రతి వారు సమర్పణతో అడగండి. దృష్టి వాడి మీద పడకుండా నువ్వు వెనకాలకు తీసుకెళ్ళే, అవసరమైతే నువ్వు వెనక కూర్చో. లేకపోతే అందరి దృష్టి వాడి మీద పడిపోద్ది. మీ వాడు అలాంటి వాడు. రాజా, నీకు వందనాలు. కృపగల దేవా, పరిశుద్ధుడా, యేసు జీవాధిపతి, మీకే మహిమ కలుగును గాక. అడుగుదామా? ప్రభువా, నన్ను దర్శించాయా, ఉదయకాలం నాతో మాట్లాడాయా. సేవకుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు కనుక అవన్నీ మా కోసమే, నా కోసమే. నేను దిద్దుబడేది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. దేవా, నీ సేవకుని మేము గౌరవించినట్లయితే నిన్ను గౌరవించినట్లే. నీ సేవకుడు మర్యాద చేస్తే నిన్ను మర్యాద చేసినట్లే తండ్రి. ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దామా? పరమ తండ్రి, పరిశుద్ధుడా, యేసు జీవాధిపతి, నాయన సర్వాధికారి, వాక్యము నీదై ఉన్నది, ప్రజలు నివారై ఉన్నారు. ఇక్కడ వధువు ఉన్నది. వధువు పుస్తకాలు ఎత్తుకుపోదు, సబ్బులు ఎత్తుకుపోదు, జోళ్ళు ఎత్తుకుపోదు. వధువు వాక్యం వినుచుండగా అస్తమానం బయట తిరగదు, బాత్రూమ్కి తిరగదు. వధువు ఒక క్రమాన్ని నేర్చుకుంటుంది, ఒక చక్కని విధానం నేర్చుకుంటుంది. ఆ విధాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తప్పక నీ బిడ్డలందరిలోనికి నీవు తీసుకుని వచ్చదువు గాక. వాక్యమును దీవించండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్నును దర్శించి, నన్నును క్షమించి, నీ వాక్యపు అనుభవంలోనికి, లోతుల్లోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నిశ్శబ్దంగా కూర్చున్నాం. దేవుని ఆహ్వానిద్దాం. మన వాచికి ప్రభుని ఆహ్వానిద్దాం. మనం చూపే క్రమ శిక్షణ
మనం చూసే చక్కటి విధానమే మన ప్రభువుని మనం గౌరవిస్తూ ఆయన మన మధ్యలోనికి పిలవడం. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్ మీరు చెప్పకపోతే మీకు ఇష్టం లేనట్టే. మంచిది. ఈ దినం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పబడిన లేఖనాన్ని బట్టి ఒక నిజమైన జీవితము జీవించడమే నిజమైన విజయమని కూడా నేను ఈ దినం మీతో మాట్లాడబోతున్నాను. లోకమును జయించిన విజయం అది మన విశ్వాసమైతే, ఒక నిజ విశ్వాసి నిజ జీవితమును జీవించడమే అసలైన విజయమై ఉన్నది అనే వర్తమానాన్ని మీతో పంచుకోవాలని సిద్ధంగా ఉన్నాను. విమలమ్మ గారు చక్కటి సమయానికి వచ్చారు. ఆ మెడలో ఉన్న ఆ బంగారపు గొలుసు నాకు కాదు కానీ దేవునికి సమర్పించుకుంటే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాను. ఆవిడ సమయం అండి ఇది. మరి ఇలాగున ప్రతివారు తమ సొంత సమయాలు కలిగి ఉంటున్నారు. అలాగే మనం చేసినంత కాలము దీవించబడం, వర్ధిల్లలేం. దేవుని దీవెనలు మన అందరికీ కావాలి. ఎంతమంది ఆసక్తి ఉన్నారు ఇక్కడ? దేవుని యొక్క దీవెనలు మనకు కావాలా? అసలు మనం ఎందుకు వస్తున్నాము? అందుకేనా? ప్రతి విశ్వాసి దీవించబడే వెళ్ళాలి. శాపము నుంచి విడుదల పొందాలి, కష్టము నుంచి విడుదల పొందాలి, శ్రమ నుంచి, శోధన నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొంది విజయము పొందడానికే దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం మనం. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. దేవుని సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. తదుపరి నీళ్ల క్రిందన మునిగి ఉన్న భూమిని పైకి లేచి రమ్మన్నాడు. ఆ అడుగు బాగాన ఉన్న ఈ భూమి ఆరిన నేలగా పైకి వచ్చి కనబడింది. ఆ భూమి మీద 5 దినములలో తన పలుకబడిన మాట ద్వారా భూమి తన జాతి విత్తనములిచ్చు చెట్లు, గడ్డి మొక్కలు నీవు పుట్టించదువుగాక అనగానే భూమికి దేవుడు ఆయన ద్వారా కలిగిన మూర్తిమంతము ద్వారా శక్తిని బట్టి భూమి తన లోపలున్న విత్తనములిచ్చు మొక్కలు, గడ్డి పోచ మొదలుకొని, గడ్డి పొదలు మొదలుకొని ఎంతో విస్తారమైన చెట్లను పుట్టించగలిగింది. అలాగునే మరోసారి అన్నాడు ఆయన, భూమి నీలో నుండి భూమి మీద అటు ఇటు పరుగెత్తగలిగే జంతువులను నీవు పుట్టించదువుగాక అన్నాడు. భూమిలో నుండి పిల్లి మొదలుకొని, ఉడత మొదలుకొని భూమి మీద పరుగెత్తే జంతువులన్నీ పుట్టుకొచ్చాయి. పురుగులు, నేలను ప్రాకే ప్రతి చిన్న పురుగు కలుగునుగాక, భూమి పుట్టించు అన్నాడు. మీ చేతులతో నలిపే చీమ, దోమ మొదలుకొని కంటికి కనబడేవి కొన్ని, కంటికి కనబడలేని అనేకమైన జీవరాశులను భూమి పుట్టించగలిగింది. అయితే ప్రియులారా, భూమికి ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి భూమి లోబడింది. సూర్యునికి ఆజ్ఞాపించినప్పుడు సూర్యుడు మాట విన్నాడు. చంద్రుడితో యెహోషువ మాట్లాడినప్పుడు చంద్రుడు మాట విన్నాడు. చెట్టు ఇక్కడ నుండి కదిలి వెళ్ళి నీవు ఆ మైదానంలో నిలుచుండవు ఆదాము పలికినప్పుడు అలాగున త్రోవనిచ్చింది. అలాగే జంతువులు దేవుని మాట విన్నాయి, పశుపక్షాదులు దేవుని మాటలు విన్నాయి, చేపలు విన్నాయి, ఆకాశ పక్షులు విన్నాయి. ఆకాశములో ఆయన మాటలు వింటున్నాయి, సూర్యచంద్రులు ఆయన మాట వింటున్నారు. కానీ
ఆయన చేతులతో చేయబడిన సృష్టి అయిన మనిషి ఆదిలో విన్నట్టుగా ఇప్పుడు వినడం లేదు. ఎందుకు? అతడు జయించలేకపోతున్నాడు. జయించలేని పరిస్థితి వచ్చేసింది. అది ఎలా వచ్చింది? అది ఈ రోజున మనం చూద్దాం. మరి ఈ పశు పక్షాదులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, మరి జంతువులకు కానీ దేనికిని ఆయన షరతు పెట్టలేదు, షరతు విధించలేదు. అన్నింటినీ చక్కగా పోనిచ్చాడు, చక్కగా పోనిచ్చాడు. బ్రతకండి, బ్రతకండి. ప్రతి జీవిని మీరు ఏలుబడి, మనిషికేమో వీటన్నిటినీ, మొత్తం భూమి మీద ఉన్న పశుపక్షాదులు జీవులన్నిటినీ ఏలుడి అని మనిషికి అప్పగించాడు. తరువాత ప్రతిదానికి ఆయన షరతు పెట్టలేదు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక షరతును పెడుతున్నాడు. ఒక క్రమమును అతనిలో చూడాలనుకుంటున్నాడు. ఒక క్రమమైన విధానం చూడాలనుకున్నాడు మనిషిలో. ప్రియమైన వారలారా, ఏమిటా క్రమం అంటే, చూడు, ఏదేను వనమంతా నీదే, భూమి అంతా నీదే. అసలు భూమి, పశుపక్షాదులు, కొండలు, మెట్టలు, సముద్రములు, జలపాతములన్నీ నావి, భూమి అంతయు నాది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు కదా. అయితే వీటన్నిటినీ, ఓ నా కుమారుడా ఆదాము, ప్రతి జీవిని ఏలుతూ భూమి అంతటిని పరిపాలన చేయి అన్నాడు. అలాగని దీవెనిచ్చిన, ఆశీర్వాదం ఇచ్చిన ఆ తండ్రి ఆదాముకి ఇప్పుడు షరతు పెడుతున్నాడు. ఈ వనములో ఉన్న పండ్లన్నీ నువ్వు తినొచ్చు, కాయలన్నీ తినొచ్చు, పళ్ళన్నీ తినొచ్చు, ఆకులు కూడా తినొచ్చు. అన్నింటిలో ఏది ఔషధ గుణలక్షణాలు ఉన్నాయో, ఏది నీకు మేలును మంచిని కలుగు చేస్తుందో, ఏది నీకు ఆయుష్ను పెంచుతుందో, ఏది నీకు ఆరోగ్యం ఇస్తుందో, ఏది నీవు మంచి మేలు అని అనిపిస్తే వాటన్నిటినీ నిరభ్యంతరంగా తిను, మంచిగా జీవించండి. అయితే ఆ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది చూసావా, దాని ఫలం మాత్రం తినొద్దు, తినిన వెంటనే నీవు చనిపోతావు అన్నాడు. అది షరతు. అంటే దాన్ని ముట్టుకోకు, దాన్ని అంటుకోకు, దాని జోలికి వెళ్ళకు, దాన్ని తినకు. షరతు విధించాడు. ఏ జంతువుకి షరతు లేదు, ఏ ప్రాణికి షరతు లేదు, చీమకు లేదు, దోమకు లేదు, పశుపక్షాదులకు లేదు, పక్షులకు లేదు. అలాగే మరి నీటిలో జీవించే ఏ చరానికి కూడా ఎటువంటి షరతు లేదు. మనిషికి షరతు పెట్టాడు. ప్రియమైన వారలారా, ఎందుకు మనిషికి షరతును పెట్టాడు? ఇక్కడ ఆదాముకి షరతు పెట్టాడు. తర్వాత అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి షరతు లేదు. ఇక షరతులు లేని నిబంధన. నీవు నా కోసం ఇలా చేస్తే నేను అలా చేస్తాను అనలేదు. ఎందుకంటే అబ్రహాము దగ్గర నుండి ఎన్నుకోబోతున్నాడు రాజ సంతానాన్ని. అబ్రహాము ద్వారా భూమి మీదకి రాజ సంతానమైన క్రీస్తును తీసుకుని రాబోతున్నాడు గనుక అబ్రహాము మూల పురుషుడిగా చేశాడు. అతనికి షరతులు లేవు. దేవుడు వచ్చాడు, దర్శించాడు, మాట్లాడాడు. నీవు నా మాట విని నేను చూపించే దేశాన్ని బొమ్మన్నాడు. అతను పోతున్నాడు అంతే. తర్వాత మధ్యలో ఎక్కడో కలిశాడు, నేను నిన్ను దీవించబోతున్నాను, నీకు సంతానం ఇవ్వబోతున్నాను అన్నాడు. సరే ప్రభు అన్నాడు అంతే. షరతులు లేవు. నీవు నేను చెప్పినట్టు చేస్తే నీకు బిడ్డలను ఇస్తాను అనలేదు. అందుకే విశ్వాసులకే తండ్రిగా అతడు ఎందుకు పిలువబడ్డాడంటే, దేవుని మాట నమ్మి వెంటనే ఫాలో అయిపోతున్నాడు అంతే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దేవుని మాటను తీసుకున్నాడు, విన్నాడు, ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయనకు మనకు వచ్చిన సమస్య అదే. ఏంటి గొప్ప తేడా అంటే, అతడు దేవుని మాట విన్నాడు, విన్న వెంటనే మోటాముళ్ళు సర్దుకొని బయలుదేరుతున్నాడు. మనం వింటామో విడిచిపెడతాం. అందుకే అబ్రహాముకున్నట్టు విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. అబ్రహాముకున్న దీవెన మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. అంటే జయించలేకపోతున్నాం అన్నమాట. జయించలేకపోతున్నాం. ఆదాముకు షరతు విధించాడు, జయించాలి దాన్ని.
ఆదామును బట్టి భార్య జయించాలి. ఎందుకంటే వారికి ఒక దేహాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, ఆత్మనిచ్చాడు, జీవితం ఇచ్చాడు. చెప్పండి చెప్పండి, ఏమిచ్చాడు? అన్న అంశం అదే, జీవితం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? విలువ పెట్టి, ఇదిగో ఇంత పెట్టి నేను కొన్నానురా అనలేదు ఆదాముతో. నా కుమారుడా, నిన్ను రక్షించడానికి ఎంత బాధపడ్డాను అని చెప్పలేదు. ఉచితముగానే అతన్ని తనలో నుండి బయట తీశాడు. మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధిగా పుట్టించాడు. 2వ అధ్యాయంలో మంటిలో తీసుకొచ్చాడు, మంటిలో ఊపిరి పోసాడు. అప్పుడు మంటి బొమ్మ కదులుతూ ఉంది. ఇప్పుడు ఆ ఆదామును అన్నాడు, ఇదిగో నేను షరతు పెడుతున్నాను, దీని నుంచి నీవు దాటిపోవద్దు. దేవుడట, అంటే ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు నేను చెప్పే ఈ వాక్యంలో 2 విధాలుగా మనం గమనించాలి. ఇప్పుడు ఎలాగంటే, లోక సంబంధాలకైనా దైవ సంబంధాలకైనా దేవుని చట్టము ఒకేలా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చున్నామమ్మా, వెనకాల జారపడిపోయాం పాపం. అయ్యో, మిరియమ్మ గారు పట్టుకోండి, పట్టుకోమ్మా, అక్కయ్య గారు పట్టుకోండి. ప్రియమైన వారలారా, దేవుడు ఆజ్ఞ చూడండి, నీవు ఫలించి అభివృద్ధి పొందు, ఆశీర్వదించబడు అంటే దైవ సంబంధమైన మనమే కాదు, పిల్లలకంటంట మొత్తం లోకంలో ఉన్న వాళ్ళందరూ. అంటే ఆశీర్వాదం అనేది, దీవెన అనేది, అభివృద్ధి అనేది ఆదాములో నుండి మొత్తం అందరికీ సంప్రాప్తమైంది. అలాగనే పాపము కూడా సంప్రాప్తమైంది. మొదటి ఆదామనే మనుషుని ద్వారా పాపము ఎలాగైతే అందరికీ సంప్రాప్తమైందో, యేసు క్రీస్తు అనే నీతిమంతుని ద్వారా రక్షణ మనకు సంప్రాప్తమైంది. ఇదేమో పాపము నుంచి విడుదల చేసి నిన్ను వెలుపలకు తీసుకురావడానికి మరలా ఆయనే దిగొచ్చి రక్షణకర్తగా మారి, స్తోత్రం కలుగునుగాక, విమోచనకర్తగా మారి ఇప్పుడు ఆయన విలువైన రక్తాలు చిందిస్తే తప్ప మరలా రక్షణ నీకు దొరకలేదు. అలాగని చెప్పి రక్షణకు రేటు పెంచాడా? ఇప్పుడు చూడండి, ఆ ట్రైన్ టికెట్లు రేటు పెరిగిపోతాయి, బస్ టికెట్లు రేటు పెరిగిపోతూ ఉంటాయి. ఏమిటి కారణము? అది మనిషి తన స్వార్థం కోసం, తన ప్రభుత్వం తన చేతికొచ్చింది, అతను ఎలాగైనా డబ్బులు కూడబెడతాడో, ప్రభుత్వాన్ని నిలబెడతాడో, దేశానికే ఉంచుతాడో ఆ సంపద, లేకపోతే తనే సంపాదించుకొని చివరికి 6 అడుగుల నేలలోనికే పోతాడో. ఎవరికి నీచం కాదు, కానీ కోట్లు 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 సంపాదించుకొని వారి మీద పడేసుకుని తగులు పెట్టుకునేడా అంత డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, రక్షణకు విలువ పెట్టలేదు, అది ఉచితంగా ఇచ్చాడు. నీకున్న జీవితాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. నేను దాన్ని ఫాలో అవుతున్నాను. ఇంతకీ సాఫీగా మొదలెట్టాను, దాన్ని చూసి 10-20 అవుతుంది ఏంటి అనుకున్నాను. నాకు ఎందుకు తేడా వచ్చింది. ప్రియమైన వారలారా, కనుక జీవితమును నీకు ఇచ్చాడు, అది ఉచితమే. అలాగే రక్షణ కూడా మనకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు కనుకనే ఇచ్చిన తర్వాత దానిని ఎలా ఉపయోగించుకుంటున్నావో, దాన్ని ఎలా కాపాడుతున్నావో, దాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నావో, దుర్వినియోగం చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, పరిశీలనగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించాలండోయ్, ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. దేవుడు ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా, దాన్ని పారవేస్తున్నావా, సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా, దాన్ని వాడుకుంటున్నావా? ఏం కాదులేవయ్యా, దేవుడేంటి, దేవుడు ఇవ్వడమేంటి, లైఫ్ నాదే, జీవితం నాదే, నా ఇష్టం, నేను తగిలించుకుంటా, తీస్తా, పడిపోతా, లెగుస్తా, ఏదైనా చేస్తా అని అనుకుంటున్నావా? లేక ఇది దేవుడిచ్చిన జీవితము, ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. అంటే జీవము ఆయనే, జీవితము నీవు. స్తోత్రం కలుగునుగాక.
జీవమైనవాడు ఆయన, జీవితాన్ని నీకు ఇచ్చాడు. జాషువా గారు, రేపు కూడా ఇలాగే పని మానేసుకోవాలి, పెట్టుకోకూడదు ఇంకా. అప్పుడు ఇంకా నీ కళ్ళు మూతలడం. కష్టపడే వారికి సరిగ్గా ఫ్యాన్ కిందకి వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే మనకి దేవుని వాక్యం అలాగా చెవుల చుట్టూ తిరుగుతూ ఉండగా నాయన ఏమి విశ్రాంతి అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడే ఉన్నారా మోషే గారు? ఆమేన్, హల్లెలూయా. కనుక జీవమాయనే జీవితం ఇచ్చాడు నీకు నాకు. ఆదాము మనకి మొట్టమొదటి మాదిరి. తనకిచ్చిన జీవితాన్ని వారు ఎలా కాపాడుకున్నారో నీకు తెలుసు, ఎలాగ దాన్ని విడిచిపెట్టారో నీకు తెలుసు, ఎలా పడిపోయారో నీకు తెలుసు. అయితే ఏ జంతువులకు, ఏ పక్షులకు, ఏ దూతలు కూడా చివరికి దూతలకు కూడా షరతులు విధించలేదు తెలుసా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దూతలు పాపము చేసినప్పుడు కొందరిని కటిక చీకటి బిలమలలోనికి తోసి తాళం వేసేశాడు. అంచె తీర్పులో వెలుపలికి తెస్తాడట. ఎప్పుడైతే అంచె తీర్పు? అమ్మా బ్రదర్స్ చెప్పండి, అంచె తీర్పు ఎప్పుడు? తెలిసిందే, చెప్పండి, ఎందుకు మళ్ళీ పెద్ద ఆలోచించడం. ఎప్పుడు అంచె తీర్పు? 1000 ఏండ్ల పరిపాలన అనంతరము తీర్పు. దానికి పెద్దలెవరు? న్యాయకర్తలు ఎవరు? న్యాయాధిపతులు ఎవరు? ఆ పడిపోయిన దూతలకు కూడా తీర్పు తీర్చేది ఎవరట? మనమే. చెప్పండి గట్టిగా, స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు అంటాడు, దేవదూతలకు మీరు తీర్పు తీర్చగలరని మీరు ఎరుగరా? మనం దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నామంటే నిన్ను నన్ను ఏ స్థితికి తీసుకొస్తున్నాడు ఆయన, ఏ స్థితి నుంచి పైకి లేపుతున్నాడు ఆయన. నీ తల పైకెత్తువాడు ఆయనే. కానీ మనం సామాన్యులము. ఓకేనా? ఎవరమండి మనం? సామాన్యులం. సామాన్యతలో నుండి ఆయన నిన్ను నన్ను పైకి లేవనెత్తి మన తలలు పైకెత్తి పైకి చూడు. ఎందుకంటే పైనుంది జీవం, పైన రాజ్యం ఉంది, పైన నీతి ఉంది. అక్కడ ఒక మార్గము తప్పి తిరిగే చుక్కలేముండవు. అక్కడ నీవు చూసేదంతా అందరూ పరిశుద్ధులుగా చూడబోతున్నావు. అక్కడ విలువ పెట్టి కొనబడిన వారిని చూడబోతున్నావు, మహిమకరమైన స్థలాన్ని చూడబోతున్నావు అని ప్రభువారు వధువా నిన్ను నన్ను బలపరచుటకై, హెచ్చరించుటకై మాయన అనేక నూతనమైన వర్తమానముల ద్వారా నిన్ను నన్ను నడిపిస్తున్నాడని ఎరుగుదువా? సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్, హల్లెలూయా. కనుక నీ జీవితమును కాపాడుకొనుటయే జయం. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. అలాగే నిజమైన విశ్వాసిగా నీవు జీవించు జీవితమే అసలైన జయమై ఉన్నది. ఇప్పుడు శత్రువు లేకపోతే నువ్వెట్లా అతన్ని ఓడించినట్టు తెలుస్తుంది? ఒక ఆటలో పోటీ లేకపోతే గెలుపొందిన వారు ఎవరో ఎలా తెలుస్తుంది? ఒక పాటలో పోటీ లేకపోతే గెలుపొందిన వారు ఎవరో ఎలా తెలుస్తుంది? నీవు ఒక వ్యాపారం చేసేటప్పుడు వచ్చే లాభం ఎంతో, నువ్వు ఖర్చు పెట్టేదెంతో తెలియనప్పుడు దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీవు కష్టపడి ఆ యజమాని కింద ఉండి నీవు జాబ్ చేస్తున్నావు. అప్పుడు నీ కుటుంబాన్ని పోషించాలి, నీ కుటుంబాన్ని ఆదరించాలి, భార్యకు అవసరమైనవి, పిల్లలకు అవసరమైనవి సమకూరుస్తూ, తర్వాత నీ యొక్క రాకపోకల్లో నువ్వెంత ఖర్చు పెట్టుకుని వెళ్తా ఉన్నావో డ్యూటీకి, ఇదంతటి గురించి ఒక అవగాహన నీకు లేనప్పుడు ఆ జాబ్ చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఆ జాబ్ చేస్తున్నప్పుడు నీ యజమాని ద్వారా అవమానము రావచ్చును, మెప్పు కలగవచ్చును. ఆమేన్, హల్లెలూయా. వాటన్నిటి మధ్య తారతమ్యము, తేడా లేకపోతే నీవు అసలు ఎందుకు జాబ్కి వెళ్తున్నావు, ఎందుకు వ్యాపారం చేస్తున్నావు, అసలు ఎందుకు పని చేస్తున్నావు, అది నీకు అర్థం కాలేదన్నమాట. అలాగునే నీవు దేవుని యొద్దకు వస్తున్నావంటే ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు?
40 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చాడంట యాషావు. 25 సంవత్సరాల నుంచేమో చెప్పండి యాకోబు చర్చికి వెళ్తున్నాడు. ఇద్దరు ఒకటే చర్చికి వెళ్తున్నారు. 25 సంవత్సరాల నుండి యాకోబు చర్చికి వెళ్తుంటే యాషాబు 40 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాడంట. కానీ అతడు తృణీకరించబడుతున్నాడంట. బైబిల్ అంటుంది అతడు కన్నీళ్లతో వేడుకొనెను గాని పశ్చాత్తాపము దొరకలేదు, క్షమాపణ దొరకలేదు అంటుంది బైబిల్. నువ్వు అనుకోవచ్చు ఏంటో నిజమేనంటావమ్మా ఇవాళ చెప్పిన వాక్యం, మరి నేనైతే నాకు అర్థం కావట్లేదు అనుకుంటావు. నీకు అర్థం ఎందుకు కావట్లేదంటే దేవుని బీజానమైతే నీకు అర్థం అవుద్ది, దేవుని వాక్యంలో భాగమైతే నీకు అర్థమవుద్ది. అస్సలు ఎవ్వరు నీకు మరల బోధించక్కర్లా. ప్రభువు నీతో మాట్లాడుచుండగానే అది నీలో ఉన్న జీవితంలోనికి జీవం ప్రవేశిస్తూ ఉంటుంది, నీ జీవితం మీద అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కనుక నీ జీవితము 40 సంవత్సరాల నుంచి చర్చకొచ్చి వెళ్ళినా కానీ నీలో కానీ తిరిగి జన్మ లేకపోతే, ఇక్కడే ఉన్నారా, 40 ఏళ్ళ నుంచి వచ్చినా 30 ఏళ్ళ నుంచి వచ్చినా నీవు తిరిగి జన్మించకపోతే అంటే బహుశా నీలో విత్తనమే లేదేమో. విత్తనం ఉంటే 40 ఏళ్ళ నుంచి కాదు, 4 సంవత్సరాల నుంచి నువ్వు చర్చకొచ్చి 4 ఏళ్ల నుంచి నువ్వు భక్తి చేసి 4 ఏళ్ల నుంచి నీ నిరీక్షణతో ఆ దైవసనుడు నోటి వెంబడిస్తున్నటువంటి ఆ చక్కని దేవుని పలకబడిన మాట, దేవుని మాట, ప్రవక్త వర్తమానము, 7వ దూత స్వరము నీవు అలా వింటూ ఉన్నప్పుడు ఆ వర్తమానం, ఆ వాక్యం, ఆ స్వరం నీలో నెమ్మదిగా నెమ్మదిగా నీవు ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు, నీవు ఇంజెక్షన్ చేయించుకుంటున్నప్పుడు అది నీ నరాల గుండా లోపల దేహమంతటిలోనికి వెళ్ళి ఎలా పనిచేసి నిన్ను శక్తివంతంగా మారుస్తుందో, హల్లెలూయా, ఈ దేవుని వర్తమానము కూడా అదే రీతిగా నీ శరీరం అంతటిలోనికి ప్రవేశించి మెల్లమెల్లగా నీలో అది ప్రభావితము చేస్తుంది నిన్ను. అంటే శక్తివంతంగా నీలో పనిచేస్తుంది. ఒక ట్యాబ్లెట్, ఒక ఇంజెక్షన్ నీలో ఎలా అయితే పనిచేస్తూ ఉందో అలాగనే ఈ దేవుని మాట నీలో కూడా శక్తివంతంగా పనిచేస్తుందని నమ్మగలవా? నమ్మవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వారు కుడి చేతులెత్తి ఆమేన్ చెప్పగలరా? నిజమేనా? దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తుందా? స్వస్థపరుస్తుందా? నిన్ను నడిపిస్తుందా? చీకటి నుంచి వెలుగులో తీసుకొస్తుందా? మరణంలో నుంచి జీవంలో నడిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే అది శక్తివంతమైన దేవుని మాట. కనుక ఇప్పుడు ఆయన మాట ఏం చేస్తుందంటే నేను పరిశోధిస్తుంది. పరిశోధించకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు పడిపోతున్నావో, జారిపోతున్నావో, నిలుస్తున్నావో, నడుస్తున్నావో ఎలా తెలుస్తుంది నీకు? అది నీకు తెలియాలన్నా పరిశోధన కావాలి, దేవునికి తెలియాలన్నా పరిశోధన కావాలి. న్యాయాధిపతులు 3వ అధ్యాయము యెహోషువ తర్వాత ఉంటుంది చూడండి. యెహోషువ తర్వాత ఉంటుంది చూడండి. న్యాయాధిపతులు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదివితే అక్కడ ఒక విషయం ఉంది, అది మీకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, అంటే ప్రియులారా వారు ముందు కొన్ని యుద్ధ రంగాలు జరిగాయి, యుద్ధములను జరిగిస్తున్నాడు అక్కడ. శత్రువుల మధ్య యుద్ధము జరిగించేవాడు ఆయనే. అయితే ఇశ్రాయేలీయులకు కనానీయులు అనబడినటువంటి శత్రువులకు మధ్యలో యుద్ధములను జరిగిన యుద్ధాలు, వాటిని చూడలేని వాళ్ళందరినీ ఇప్పుడు శోధిస్తున్నాడు ఆయన. ఇక్కడ గమనించాలి మీరు. అంతకుముందు యుద్ధం జరిగిపోయింది. జరిగిందా అంటే జరిగిందా అని మీరే చెప్పాలి కదా అంటారు మీరు. నిజమే. అంతకుముందు ఇజ్రాయేలుకును కనానీయులకు మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యుద్ధం చేసిన వారిలో కొందరు కూలిపోతారు, కొందరు జయించి క్షేమంగా ఉంటారు. అయితే
ఆ యుద్ధము జరిగే సందర్భంలో కొందరు పుట్టి ఉండరు. పుట్టలేని వాళ్ళందరినీ ఇప్పుడు పరిశోధిస్తున్నాడట. ఏమని చదువుతాం. తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. ఫిలిష్తీయులు 5 సర్దారుల జనులు, కనానీయులు అందరూను, సీదోనీయులను, బెల్మెహర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను కొండల్లో నివసించే హివ్వీయులు మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయుల్ని పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇది ఈ రోజున మన చక్కటి అంశం. యుద్ధము జరిగిపోయింది. యుద్ధము జరిగిపోయిన తర్వాత చనిపోయిన వారు చంపబడతారు. కొందరు కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు లేనట్టుగానే యుద్ధములో ఉంటారు. ఈలోగా ఇక్కడ దేవుడు ఉన్నాడు మధ్యలో. ఇజ్రాయిలుకును ఫిలిష్తీయులు కనానీయులకు మధ్యలో జరిగిన యుద్ధాల్లో ఎవరున్నారు? అందరూ చెప్పాలి. నీకును నీ శత్రువు అపవాదికి, నీకును పొరుగు వారికి జరిగిన సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో, ఆ శోధనలో లేక యుద్ధములో మధ్యలో దేవుడు ఉంటాడు. కుర్చీలో ఉన్న వాళ్ళు కొంచెం నా మీద పెట్టండి. మీరు అటు ఇటు చూడకూడదు. ఈ ఒక్క మాట పోయిందనుకోండి, అస్సలు ఈ ఇంకో గంట నేను తల బాదుకొని చెప్పినా మీకు అర్థం కాదు. కనుక ఆ రోజున అక్కడ అందుకంటాడు, ఆకాశమును భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతించవన్నాడు. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఎందుకే, మనకు దృష్టాంతములుగా ఉండడానికే. కనుక యుద్ధాలు జరిగించిన వాళ్ళు జరిగించారు, చచ్చిన వాళ్ళు చచ్చారు, కాళ్ళు చేతులు తెగిన వాళ్ళు అలాగే దేశంలో ఉన్నారు. పాపం భార్యలు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాజుగారు వారికి భత్యాలు ఇచ్చి వారిని పోషిస్తూ ఉన్నాడు. అందుకే మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు చనిపోయినా వాళ్ళే బాధ్యత వహిస్తారు, కాళ్ళు చేతులు తెగినా వాళ్ళే బాధ్యత వహిస్తారు. ఇది ఆది నుంచి ఉన్న క్రమం. రైట్. ఇలా జరుగుతూ ఉండగా అసలు యుద్ధాలే ఎరగని ప్రజలు పుట్టుకొచ్చారు. మనం అంతేగా. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తెలియదు మనకి, మాట్లాడాలి. రెండో ప్రపంచ యుద్ధం కూడా మనకు తెలియదు. మూడో ప్రపంచ యుద్ధం కానీ జరిగితే చూస్తాం. అది కూడా ఇప్పుడు ఎత్తబడకపోతే చూస్తాం. ఎత్తబడటమే మేలా, మూడవ యుద్ధంలోనికి వెళ్ళడం మేలా? అమ్మలారా చెప్పండి అమ్మా. ఇదిగో నువ్వు చెప్పుకోవయ్యా పాటరా, నేను మూడో ప్రపంచ యుద్ధం చూడాలని ఉంది అని అనుకున్నావా? ఉండమ్మా. ఎవరు కాదన్నారు? లేదు పాస్టర్ గారు, ఒకవేళ మీరు ఆగిపోయినా కానీ నేను ఆగిపోకూడదు అనుకుంటున్నాను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను పైకి. అదే విశ్వాసం మనకు కావాలి, అదే విజయమై ఉన్నది కావాలి. అలాంటి విశ్వాసం, దాని కొరకు రోషం కావాలి. రైట్, సబ్జెక్టులకు వచ్చేద్దాం మనం. ఇప్పుడు ఎందుకు ఉండనిచ్చాడంట? యుద్ధముల గురించి, యుద్ధాలు ఎలా జరిగినాయో, ఎలా కొట్టుకున్నారో, ఎలా యుద్ధం చేశారో, తల్ల ఎలా ఎగిరిపోయినాయో, కొంతమంది గుండెలు ఎలా పొడవబడ్డారో, చేతులు కాళ్ళు ఎలా తెగిపడ్డాయో, అలాంటివి ఏమీ తెలియని జనాంగాలు పుట్టుకొచ్చిన తర్వాత వాళ్ళు హాయిగా నీకులాగే నాకులాగే ఫ్యాను ఏసీ ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నాం. వాళ్ళు అలాగే ఉన్నారు అక్కడ. అయితే అక్కడ అంటాడు, మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో అని తెలుసుకోవడానికి, ఇశ్రాయేలీయులను పరిశోధించడానికి ఆ జనములను ఉండనిచ్చెను. అంటే ఆ జనములను బ్రతకనిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ఉన్నారా ఇక్కడ? నాతో వస్తున్నారా?
కొన్ని సమయాలలో నువ్వు ప్రార్థిస్తావు, సమస్య తొలగిపోదు. నీ చెల్లి కొరకు ప్రార్థిస్తావు, మారదు, అలాగే ఉంటుంది. భర్త కోసం ప్రార్థిస్తావు, మారడం, అలాగే ఉంటాడు. ఎన్ని మార్లు చెప్తావో భర్తతో చెప్తావు, అలాగే భార్యలు మారకపోతే భార్యలతో చెప్తుంటారు, మారండి. చెప్పి కొద్ది భీష్మించుకెళ్ళిపోతారండి, గట్టిగా అయిపోతారండి కొంతమంది. ఎందుకంటే నీకు ఆయన జీవితాన్ని ఇచ్చాడు. నువ్వు భీష్మించుకుపో, బెల్లం అయిపో, బెల్లం కొట్ట రాయి అయిపో, అది తర్వాత విషయం. కానీ నిన్ను పరిశోధిస్తున్నాడు ఆయన. ఎలా పరిశోధిస్తున్నాడు? నీ భర్త ద్వారా మంచిగా చెప్పిస్తున్నాడు. ఇక్కడే ఉన్నారా? మంచి భార్యలు ఉంటారు, ప్రార్థనా పరులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు. వారి ద్వారా భర్తలకు చెప్పిస్తూ ఉంటాడు. అత్తగారి ద్వారా కోళ్ళకి చెప్పిస్తూ ఉంటాడు. కోడల ద్వారా అత్తగారి కోసం ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. వాళ్ళు అలాగే మొండుగా ఉంటారు. చేయవా? నేను చేయను. రామా చర్చికి రాను. దేవుని వాక్కు వాళ్ళని పరిశోధిస్తూ ఉంటుంది. ప్రార్థించిన సమస్య పోదు. సమస్య ఎక్కువ అవుతున్నట్టు ఉంటుంది, పెరిగి పెద్దదైపోయినట్టు ఉంటుంది. అరే నీకు మనశ్శాంతి కలగదు. అప్పుడు అనిపిస్తుంది నీకు, సాతానుడు దగ్గరకు వచ్చి అంటాడు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు పడి బాదుకుంటున్నావు, నీ మొగుడేమన్నా మ్యారేడా? మానేయి పేదన అంటది ఎవడో, సాతాను వచ్చి. అప్పుడు నువ్వక్కడ పడిపోతావా? లేకపోతే ఏయ్ సాతానా, ఎవరు నువ్వు? నా భర్తని నా ప్రాణం పోయిన తర్వాత మార్చుకునే శక్తి, ప్రార్థన శక్తి నాకుంది. సాతానా, నా దగ్గర నుంచి లేచి యేసుక్రీస్తునాల బయటికి పో అని నువ్వు చెబుతావా? లేకపోతే నిజమే, అది అనుకుంటున్నాను, చేశాను, మారట్లేదు, ఇంకా ప్రార్థన, నా భర్త కోసం ప్రార్థన మానేశాను, మా పిల్లల కోసం ప్రార్థన మానేశా అంటావో అని ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు. ఒకసారి వాక్యం చెప్తున్నాను ఇలాగే. అప్పుడే ఆ ఎదురుగా ఉన్న యేసు ప్రభు ముఖం ఫోటో ఆవిడ తీసి బల్ల కింద తిట్టేసి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు సమాధానం రావట్లేదు, ఎందుకులే, పొద్దుటే లేస్తాను, ప్రభు ముఖం చూస్తాను, అక్కడే మోకరిస్తాను, ప్రార్థిస్తాను, ఎందుకు వచ్చింది ఈ సమస్యలు తీరట్లేదు, ఈ శోధనలు ఎలాగ ఉంటున్నాయని సమాధానం గారు ఓ రోజుని ఆ ప్రభు ఫోటో ముఖాన్ని తీసి బల్ల కింద పెట్టేసి ఆవిడ చచ్చుకొచ్చిందంట. ఆమె అలా వచ్చినట్టు, ఆమె అలా చేసినట్టు ఆవిడకే తెలుసు, దేవునికి తెలుసు. ఎవరికి? చెప్పండి ఆమెనని. అందరూ మాట్లాడలేదు, చెప్పండి ఇంకా గట్టిగా. వచ్చారా ఇక్కడికి అందరూ? ఎందుకులే ఈ సమస్యలు ఇంకెలాగ ఉంటున్నాయి, ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదు. ఆ బొమ్మలో ఉన్నాడు ఇటు దేవుడు. ఆవిడ విశ్వాసం ఏంటంటే ప్రతిరోజు చూసుకొని అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. అది విగ్రహాధన ఏం కాదు. అయితే ఆమె ప్రభు మీద అలిగి ఫోటో తీసి గోడ మీద ఉన్న ఫోటో బల్ల కింద ఇట్టు వచ్చిందంట, కుర్చీలో వచ్చి ఇక్కడ కూర్చుందట ఆవిడ. వెంటనే దేవుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడంట ఆవిడతోటి. ఎందుకమ్మా దేవుని మీద కోపగిస్తావు? నువ్వు కోపం వస్తే ఆ సెలువు తీసి పక్కన ఎడతావా, ఫోటో తీసి పక్కన ఎడతావా? దేవుడు నీకు ఏ మేలు ఇంతవరకు చేయలేదా? ఇప్పుడు నువ్వు అనుకున్నది వెంటనే జరగలేదని నువ్వు ఇలా చేస్తావా అని మాట్లాడారంట ఇక్కడి నుంచి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నాకేమన్నా తెలియదు, అందుకే అందావిడ, అయ్యో బాబోయ్ మన చర్చిలో దేవుడు ఉన్నాడు. నేను అలాగే పెట్టి రావడం ఏంటి? కూర్చోగానే పాస్టర్ గారి నుంచి దేవుడు మాట్లాడాడు. ఎవరు చూశారు? దేవుడే కదా చూశాడు. వెంటనే దేవుడు చెప్పాడు ఆయనకి మాట్లాడమని. వెంటనే ఆవిడే చెప్పింది నాకు. అతనమాట పరిశోధిస్తాడు దేవుడు. అప్పుడే వచ్చారు బంధువులతో, ఏమండి చికెన్ తీసుకురండి, ఫ్రై చేస్తాను, కొంచెం కర్రీ చేస్తాను, ఫిష్ కూడా పట్టరండి ఈవేళ ఆదివారం. ఏంటి బంధువులు వచ్చారని ఫిష్, మటను లేకపోతే చికెను తెచ్చి వండేసుకొని నువ్వు అక్కడే ఉండిపోయి
అక్కడే ఉండిపోయి సంతోషంగా విందులో ఉంటావా, లేక ఆత్మ సంబంధమైన విందులోనికి పరిగెత్తుకుని వస్తావా? చూస్తున్నాడు ఆయన, పరిశోధిస్తున్నాడు ఆయన. వాళ్ళకి యుద్ధాల గురించి తెలియదు, చనిపోయిన వారి గురించి తెలియదు, పోరాడిన వారి కోసం వారికి తెలియదు. మా బాగా ఉంది సంతోషం సమాధానం అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, వాళ్ళని పరిశోధిస్తున్నాడు ఆయన. ఇప్పుడు సహోదరి షకీనా 500 రూపాయలు పంపించింది. ఇప్పుడు నా చేతులకు వచ్చింది. ఇప్పుడు దేవుని సొమ్ము అయింది. దేవుని కోసం ఖర్చు పెట్టడమో లేకపోతే నేను ఖర్చు పెడితేనో దేవుని సొమ్ము అయింది. ఇప్పుడు ఇది నా చేతిలోనికి వచ్చిన తరువాత దీనిని నేను ఏం చేయబోతున్నానో పరిశోధిస్తాడు ఆయన. చెప్పగలరా మేనని? ఇది నా చేతిలోనికి రాకముందు, దేవుని మందిరంలోనికి రాకముందు నీదే. ఎందుకు ఈ రోజున అనేక మంది ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు? ఇదే. ఏది? మా పాస్టర్ గారు అడగర్లే, చూడర్లే అని అనుకోబోకండి. అమ్మా, నేను సృజించింది దేవుడేనా? కళ్ళున్నాయా ఆయనకి? చెవులున్నాయా? అంటే మనసు నీకే ఉందా ఏటి? నీకే ఉందా ఏటి తెలివి? నీకే తెలివితేటలున్నాయా? అంచేత నేను అప్పుల్లో ఉన్నాను, నా అప్పులు ఎలా తీరుతాయి అనుకుంటావా? నీ అప్పులు తీర్చేవాడు దేవుడు. అయితే నువ్వు చేసిందేది? నువ్వు చేయి. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఊరిక కబుర్లు చెప్తావు. ఇక్కడి నుంచి దాచారం సాగుద్ది నీ మాట, కాకినాడ సాగిపోద్ది నీ మాట. అద్భుతంగా మాట్లాడతావు తేనెవలే, కానీ దేవునికి ఇవ్వడం నేర్చుకోలేదు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? నీ రుణాలు ఎలా తీరుతాయి అనుకుంటున్నావు నువ్వు? నేను ఈ స్థితిలో ఉండి దీవించబడుటకు కారణం ఏంటో మొన్న ఆదివారము సాయంకాలపు ప్రభురాత్రి భోజన సంస్కారంలో చెప్పాను. ఉన్నారా వేళ? విన్న వాళ్ళందరూ ఆమె చెప్పగలరా? ఎలాగ నేను దేవునికి ఇచ్చి ఈ స్థితికి వచ్చాను, ఇక్కడ నిలబడ్డాను. ఇదంతా దేవుడు ఎలాగిచ్చాడు. ఇందులో మీ అందరి చేతులు ఇందులో ఉన్నాయి, మీ అందరి హస్తములు ఇక్కడ ఉన్నాయి. నా హస్తం ఉంది, నా హస్తంతో పాటు మీ హస్తాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక. కాపరి మిమ్మల్ని ఆశీర్వదించాలి, కాపరి సంతోషించాలి. నువ్వు ఫండ్ తెస్తావు, ఫలం తెస్తావు, దాన్ని ప్రేమతో తీసుకోవాలి కాపరి. దానికోసం ప్రార్థిస్తాడు. ప్రార్థించి, నాయన ఏ బిడ్డ తెచ్చిందో ఈ ఫలాన్ని నేను తింటున్నాను, అది నీకు ఆశీర్వాదం. నువ్వు దశభాగాలు దేవుడికి ఇవ్వాలి, ప్రతిష్టార్పణలు దేవుడికి ఇవ్వాలి, మొక్కుబడి కానుకలు దేవుడికి ఇవ్వాలి. నేర్చుకోవాలి. పరిశోధిస్తాడు ఆయన. మా నాన్న చేశాడండి, మా అమ్మ చేసిందండి, మా నాన్నమ్మ చేసిందండి, మీ అమ్మమ్మ చేసిందండి. అందుకే నువ్వు చేయలేదు కదా. వాళ్ళు చేశారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఓకే, ఇప్పుడు భూమి మీద ఉన్నావు కదా, ఇప్పుడు నీకు అది ఏదో తెలియాలని ఇప్పుడు నిన్ను పరిశోధిస్తున్నాడు ఆయన. యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించడకు ఆ జనములను బతకనిచ్చాడు. ఏ జనములు? శత్రువులను. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అంటే ఆయన చెప్పినట్టు నువ్వు చేయలేనప్పుడు ఆయన చూస్తూనే ఉన్నాడు నిన్ను పరిశీలనగా. అప్పుడు ఏం చేస్తాడు? నీ మీదకి పంపిస్తాడు శత్రువుని. ఎందుకంటే నువ్వు ఎలాగ దేవునికి ఇవ్వలేకపోతున్నావు. అంచేత హాస్పిటల్ కన్నా ఇవ్వాలి కదా, అంతే కదా. నువ్వు ఎలాగ దేవునికి ఇవ్వలేవు మరి. అంచేత శత్రుని వెళ్ళు, చూసుకో, నీకు ఇచ్చానులే, కొంచెం అవకాశం ఇచ్చాను, వెళ్ళు అంటే వాడికి అవకాశము నువ్వు ఇచ్చేలాగా చేస్తున్నావు. నువ్వు వాడికి అవకాశం ఇవ్వకూడదు, దేవునికే నువ్వు అవకాశం ఇవ్వాలి. నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ శక్తిని ఆయనకి ఇవ్వాలి, నీ బలాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ అందమును ఆయనకి ఇవ్వాలి, నీ ధనమును ఆయనకి. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటావు? అందుకే శత్రువును చంపకుండా ఆ ఇజ్రాయేలు కొరకు తర్వాత పుట్టిన వాళ్ళ కోసం శోధన అంటే తెలియాలి, యుద్ధం అంటే తెలియాలి కదా, సమస్య అంటే తెలియాలి కదా. అంచేత శత్రువులను ఉండనిచ్చాడంట. ఎవరి కోసమో? ఇశ్రాయేలు కొరకు.
మరి నీవెవరము? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుము కామా? కామా? నిజంగా నేను ఇలాగున ఆదరించి కానీ మీకు బాగా ఒత్తిడి చేసి దేవునికి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేవాడిని అయి ఉంటే కనీసం మీలో అనేక మంది అయినా మంచిగా చేసుందరేమో. నేను దాన్ని నొక్కి చెప్పలేకపోయిన కారణం చేత ఈ రోజున మీలో కొంతమంది అస్సలు దేవునికి ఇవ్వలేని వారుగా, కొంతమంది చేతులు ముడుచుకునేవారుగా, కొంతమంది పిసినార్లుగా, కొంతమంది బలాత్కారంగా, కొంతమంది అలాగే మూతి బెగబట్టుకొని చూస్తూ ఉంటారని ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇంకా ఏం చెప్తాడా అని. ఎందుకు నేను చెప్పడం ఎందుకు? వాక్యమే కదా. ఇప్పుడు సంగమా, వధువా నీతో మాట్లాడేది. ఇప్పుడు వధువుతో ఆయన ముచ్చటిస్తున్నాడు. ఇది ఆయన ముచ్చటించే సమయము, వధువును క్రమపరిచే సమయము, వధువును దిద్దే సమయము. నిజమేనా? నువ్వు శోధనలో ఇరికించబడుతున్నావంటే బహుశా నీకు ఆయనకు మధ్యలో అవగాహన దూరమైందేమో. నీవు ఆయనను ఏ రీతిగా సంతోష పెట్టాలో అలాగన సంతోష పెట్టలేకపోతున్నావేమో. నీవు ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నావంటే కారణము నీ పిడికిలి బిగిస్తున్నావేమో. ఎందుకంటే నీకు తెలియాలి, నీ ముందున్నవారు చేశారు యుద్ధాలు, సమస్యలు, శోధనలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు నీవు కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు నిన్ను గమనిస్తున్నాడు ఆయన. అంటే నీవును వీటిలో పాలు పంచుకోవాలని. కొన్ని సమయాల్లో అందుకే ప్రార్థిస్తాం, శోధన తొలగదు, సమస్య తొలగిపోదు. అప్పుడు అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా? అసలు నా మాట వింటున్నాడా? నా ప్రార్థనకి చెవి పెడుతున్నాడా ఆయన? ఎక్కడున్నాడా ఆయన అన్నట్టుగా ఎంత బాధేసేద్దాం. మనకి ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన మధ్యనే ఉన్నాడు. కాకపోతే పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేసిన తర్వాత అప్పుడు నీవు సద్వినియోగం చేసుకుంటున్నావా లేక దుర్వినియోగం చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఒక నిజమైన విశ్వాసిగా నువ్వు నిలబడాలంటే నీ ప్రక్కన పడిపోయే విశ్వాసం ఉంటేగా నువ్వు నిలబడినట్టు నీకు తెలిసేది. నీ సహోదరి ఒక ఆవిడ తన ఇంట్లో అధర్మశాస్త్రం పంచాంగం విప్పి తిట్టేస్తుంది. నీ ఇంట్లో ప్రశాంతమైన మాటలు వినబడుతున్నాయి. ఎంత కోపం వచ్చినా బైబిల్కి తగ్గట్టుగానే నువ్వు మాట్లాడుకుంటున్నావు, నువ్వు నీ భర్త నీ పిల్లలు. నువ్వు అలా ఉండగలిగావంటే అలా నేను చేయగలిగింది ఏమిటి? ఆ ప్రక్కన బూతులు తిట్టే విశ్వాసి ఉండగా ఆమె ఆ బూతులు తిట్టే పనిలో పడిపోయినప్పుడు నువ్వు బూతులు తిట్టకుండా నిలబెట్టుకోవడమే కదా జయ జీవితం అంటే. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? నీ ప్రక్కనున్న ఆవిడ అబద్ధాలు ఆడేస్తుంది. ఎన్ని వారాల నుంచి వస్తుందో చర్చికి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో, ఆ బిడ్డ అబద్ధాలు మారలేదు, మడతలు పోలేదు. ఇప్పుడు నువ్వు నిజాయితీగా నిలబడ్డావు. అదే పోరాటం అంటే. జయ జీవితం ఎట్లా వస్తుందో నీకు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అయినప్పుడు ఒక నిజ జీవితము కూడా జయ జీవితమే కదా. పిల్లారా ఇక్కడే ఉన్నారా? నీవు అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా నిలబడ్డమే నిజ విశ్వాస జీవితమై ఉన్నది. అవతలామె వడ్డీలకి ఇచ్చి బతుకుతుంది, నీవు అలా చేయలేకపోతున్నావు. అప్పుడు నీకు అనిపిస్తుంది, నీ మనస్సాక్షి చెప్పుద్ది, సర్లే దేవుడిచ్చింది, ఏమైనా అవసరం ఉంటే ఎవరికైనా పాలు పంచుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పని లేదు కనుక ఎవరికి ఇవ్వద్దు. కానీ నా కోసం అలాగే దేవుని కోసం బ్రతుకుతాను, నా కోసం లేకపోతే నా కుటుంబం కోసం బ్రతుకుతాను. ఏది ఏమైనా దేవునిలో నేను యథార్థంగా ఉంటాను అని నీవు నీ మనస్సును నిలుపుకోగలుగుతున్నావే, అదే జయించే నిజ జీవితము. చర్చిలో నుంచి వెళ్ళగానే టీవీ దగ్గర పడిపోతుందా ముసలమ్మ, మన మధ్య ఉన్నారు అనుకుందాం. అప్పుడు ప్రక్కనున్న నువ్వు చూస్తావు, నీ ఇంట్లో టీవీ లేదు, అప్పుడు నువ్వు నిలబెడతావు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు,
ఆ టీవీ ముందు పడిపోయి పళ్ళే లా పెట్టుకొని అంటే నవ్వుతున్న విశ్వాసను కూడా చూస్తున్నాడు. టీవీ ముందు కూలబడిపోయినామని చూస్తున్నాడు. అయ్యో నాకెందుకు ప్రభువా, టీవీ కాదయ్యా, అసలు సినిమా ఊసులు కాదయ్యా, అసలు సినిమా మాటలు కాదయ్యా, నాకు వర్తమానమే కావాలి. నేను బైబిల్ చదువుతానయ్యా, బైబిల్లో జీవం ఉందయ్యా, వర్తమానం చదువుతానయ్యా, వర్తమానంలో జీవం ఉందయ్యా అని నువ్వు నిలబడ్డమో చూస్తున్నాడు. నువ్వెప్పుడు జయ జీవితాన్ని కలిగి ఉంటావు? ఇప్పుడైతే వాక్యాన్ని వెంబడిస్తావో, వాక్యం కొరకు నిలబడతావో, అదే నీ జయ జీవితము. శోధన వచ్చింది, నీ పక్కన వాళ్ళు పడిపోయారు, అదే సమయంలో నువ్వు నిలబడ్డావు. నిలబడ్డమంటే ఏమిటో ఎప్పుడు తెలుస్తుంది? నీ ప్రక్కన ఎవరో ఒకరు పడిపోయినప్పుడే కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులో 10th పాస్ అయిన వాళ్ళకి 3 బహుమతులు ముగ్గురికి ఇస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు అన్ని మార్కులు సాధించాలన్నట్టే కదా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఏమండి, మగతలోకి వెళ్ళిపోయారా ఏంటి? వింటున్నారుగా? ముగిస్తాను, ముగింపులోకి వస్తాను. కనుక ఒక నిజ జీవితమే అసలైన, చెప్పండి, జయకరమైన జీవితముగా ఉండాలి. అవతల ఇంట్లో కేకలు, రొబ్బలు, సమస్య, కొట్టుకోవడం, తిట్టుకోవడాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు చచ్చుకోతున్నారు. కానీ ప్రక్కనుందొక ఇల్లు, కొట్టుకోవడాలు లేవు, తిట్టుకోవడాలు లేవు, భార్య భర్తల మధ్య చక్కటి అనుబంధం, పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు, అమ్మాయిలు వింటారు, అబ్బాయిలు వింటారు, చక్కని కుటుంబంగా ఉంది. ఓ, అక్కడ ఎవరో గలిబిలిగా ఉన్నారు, అల్లరిగా ఉన్నారు, వారు పడిపోతున్నారు. అక్కడ వారిని గమనిస్తున్నాడు ఆయన. ఎవరైతే వాక్యపక్షాన్ని నిలబడి తమ కుటుంబాన్ని మంచిగా ఏలుబడి చేసుకుంటున్నారో ఆ కుటుంబాన్ని చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు నిలబడుటయే నిజ విజయమై ఉన్నది. నిన్ను కూడా పరిశోధిస్తాడు. నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? ఎంతవరకు వాక్యపక్షాన్ని నిలబడ్డావు? ఇప్పుడు నీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని సమర్పణలు రావాలి. బాబోయ్, సమర్పించుకున్న తర్వాత దాన్ని కొనసాగించకపోతే దేవుడు ఊరుకోడేమో. ఊరుకోడు. నీకు ఆ సమర్పణ కావాలి. దేవుడు ఊరుకోడు కదా అని సమర్పించుకోవడం ఎందుకు మానేస్తున్నావు? సమర్పించుకోకపోతే నువ్వు నిజ విశ్వాసం ఎట్లా అవుతావు? సమర్పించుకున్నప్పుడే, పశ్చాత్తాపడినప్పుడే, తగ్గించుకుంటున్నప్పుడే, విధేయత కలిగి ఉంటున్నప్పుడే జయ జీవితం నీకు వస్తుంది. 4 బాలురు ఉన్నారు బబులేన్ దేశంలో. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు తినే ఆ నీసి మాంసాహారాలు మాకొద్దండి. ఎందుకన్నారు? యూదులు తింటారు, కానీ రాజుల భోజనములో తినే ఆ నీసు ఏంటనుకుంటున్నారు? బైబిల్లో చెప్పాడు చూసారా? అదే లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశకాండంలో ప్రభు చెప్తాడు ఏమనంటే, 2 డెక్కలు కలిగినను అది నెమరవేయకపోతే దాన్ని తినొద్దు, అది అపవిత్రం అంటాడు. చేప ఉంది, దానికి రెక్కలు లేకపోయినా పర్వాలేదు కానీ పులుసు లేకపోతే తినొద్దు అంటాడు. కొన్ని పులుసు ఉండవు, రెక్కలు ఉంటాయి, తినకూడదు అన్నాడు. ఇది లేకపోతే అన్నీ మానేయాలి. అక్కడ విషయం అదనమాట. ఎలాగంటే ధర్మశాస్త్రంలో ఈ విధులు ఇచ్చాడు. రెక్కలు కలిగి ఎగరొచ్చు, కానీ రెక్కలు కలిగి ఎగిరే ప్రతి పక్షులు తినకూడదు. రాజుగారు తలస్తే అన్ని పక్షులు వచ్చి పడతాయి, అన్ని రకాల జంతువులు వచ్చి పడతాయి. కనుక అన్ని రకాల జంతువులు తింటాడు, అన్ని రకాల పక్షులు తింటాడు. అయితే వారికి నియమం ఉంది. వారికి ఆ నియమమే జయ జీవితమై ఉన్నది. హల్లెలూయా. ఏమనుకుంటున్నారమ్మా? నేను వచ్చేస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, బాప్తిజం పొందానండి, మీరు 2వ పొందమంటే పొందేశాను పాటర్ గారు. పొందేశావు, పొడిగా వచ్చావు, తడిగా వెళ్ళిపోయావు. అది కాదమ్మా, నీకు ఒక జయ జీవితం కావాలి. సోదరుడా, జయ జీవితం
అప్పుడు ఏం జరిగింది? ఈ నలుగురు బాలురు ఏమన్నారంటే, అయ్యా దయచేసి నేను వేడుకుంటున్నాము, మీరు తినే మాంసాహారాలు మాకు వద్దయ్యా, మాకు శాకాహారమే పెట్టండి. ఆహా, రాజుగారు అద్భుతమైన భోజనాలు ఎవడు వద్దంటాడు, ఎవడు కాదంటాడంటే, అబ్బబ్బబ్బా ఏమి భోజనము! లాంఛన ప్రకారమైనటువంటి చక్కటి భోజనాలు. కానీ నలుగురు బాణులు, ఎవరా నలుగురు? దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో. వాళ్ళన్నారు, అయ్యా దయచేసి మాకు శాకాహారమే పెట్టండి, అవే మా దేవునికి ఇష్టమైనవి అన్నారు. ఓహో అలాగా. కానీ ఇంతకే మన దేవునికి నీసు కూడా తింటాడు ఆయన. కానీ అక్కడ వాళ్ళు తినే భోజనాలతో తమ అపవిత్రం చేసుకోకుండా తమ జీవితాలను పవిత్రంగా కాపాడుకోవాలని చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అంచేత మేస్త్రి గారు అంటాడు, అమ్మ మీ పాండ్ర గారు వస్తే మీ పాండ్ర గారు చేత ప్రార్థన చేయించేసుకో, తర్వాత అగరత్తులు వెలిగించేస్తాను, కొబ్బరికాయ కొట్టేస్తాను అంటాడు. అంటే వాళ్ళ మామూలు కోసం. అప్పుడు మనం నీవు చెప్పాలి, ఎందుకంటే జయ జీవితం అక్కడే కనబడాలి. చూడండి అయ్యా, మేము దేవుని పిల్లలం, దైవజనులు వస్తారు, ప్రార్థిస్తారు, కార్యం జరుగుద్ది. ఇక కంటుపళ్ళు, అగరపళ్ళలో లేకపోతే బెల్లం, ఈ కొబ్బరికాయలు, ఇవన్నీ మాకొద్దయ్యా, మేము వాటిని జరిగించలేం అని నువ్వు చెప్తావో, లేక అందులో సగం దేవునిలో సగం లోకం సగం రెండు కలిపి అక్కడ పెడతావో, పరిశోధిస్తున్నాడు ఆయన. ప్రతిదీ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటున్నాయి. ఈ పెళ్ళిళ్ళు ఏంటంటే వేపనోడుకు బదులు పాటర్ గారు ఉంటాడు అక్కడ, తాళి కట్టి పెళ్లి చేయాలి. అందుకే కదా అలాంటి పెళ్ళిళ్ళకి వర్తమాన పాస్టర్ గారిని నేను తీసుకురాలేకపోతున్నాను. వర్తమాన పాస్టర్ గారిని తీసుకుని రావాలంటే ఖచ్చితంగా మీ పిల్లలకు మీరు చేసే పెళ్ళిళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అవసరమైతే ప్రవక్త చెప్పినట్టు ఒక రింగు మాత్రమే ఒకరినొకరు మార్చుకోవాలి. అది పరిశుద్ధమైన వివాహం. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ వేపనుడు మంత్రాలు చదవట్లేదంటే పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తాడంతే. దానికి దేనికి ఒకటే. పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, అక్కడ వేపనుడు మంత్రాలు చదువుతాడు. అక్కడ తాళి కట్టిస్తాడు ఆయన, ఇక్కడ కూడా వేరే పాస్టర్ గారు వచ్చి తాళి కట్టించి పెళ్ళి చేసేస్తున్నాడు. అది వాక్యానుసారమా? మాట్లాడచ్చు కాదు. కనుక మన పిల్లలకు మనం ఎల్లప్పుడూ పరిశుద్ధ వివాహమే చేయాలనే తలంపు నీకు రావాలి. అదే జయ జీవితము, అది జయ జీవితం. నా బిడ్డలకు నేను ఇలా చేయాలి, సంపూర్ణ సమర్పణ కలిగిన బిడ్డలుగా నేను పెంచాలి అని సమర్పణ రావాలి. ఇప్పుడు మనలో సంపూర్ణ సమర్పణ. దేవదూతల్లా ఉంటారండి వాళ్ళు. మళ్ళీ కొన్ని సమయాల్లో ఇలా కూడా జరుగుతాయి. ఎలాగంటే, అదేనండి పాస్టర్ గారు చెప్పరు కానీ అదేనండి. ఏంటి ఆ మర్మం అంటే, ఆటోమేటిక్గా నామకార్థంగా సంబంధం వస్తే అలాగైనా చేసేస్తారు. అసలైన పరిశుద్ధుడిగా ఎవరైనా మంచి సంబంధం, సంపూర్ణ సమర్పణ కలిగిన అమ్మాయే మాకు కావాలి అంటే, అమ్మ అయితే పీకే ఆ మంచి సంబంధం పోగొట్టుకోకూడదని అంటే వీళ్ళ గోడ మీద పిల్లలు అనమాట. నామకార్థంగా చేయాలనుకుంటేనేమో అలాగే తోసేస్తారు, లేకపోతే దైవ సంబంధంగా పూర్తిగా ఇలా చేయాలనుకుంటే ఇలా తోసేస్తుంటారు. అలా కూడా మనం ఉండకూడదు. అది కూడా ప్రభువు మనలను పరిశోధిస్తున్నాడు. మన బిడ్డని మనము వాక్యంలో పెంచితే ఆ బిడ్డ కోసము దేవుడు భవిష్యత్తును సిద్ధపరచకుండా ఉంటాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నువ్వు నిలబెట్టావు, వాక్యంతో పెంచావు, వాక్యంతోనే పెంచి పాలిచ్చి పెంచినట్టు వాక్యంతో
పెంచి పోషించి ఆ బిడ్డను అలా నిలబెట్టినప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా ఆ బిడ్డ కొరకు దేవుడు సరైన సంబంధమును సరైన వ్యక్తిని చూపించలేడా? తీసుకుని రాలేడా? తీసుకుని రాగలడు. అవునంటారా? మాట్లాడతలేదండి మరి అందరూ. తీసుకుని రాగలడా? చెయ్యగలడా కార్యం? అయితే నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడినదే జయ జీవితము. వస్తువులు ఉన్న వాళ్ళు వస్తే అలా చేసేద్దాం, వస్తువులు లేని వాళ్ళు వస్తే అప్పుడు తీయించేసి ఇలా చేసేద్దాం. అది కూడా వాక్యానుసారమైన సమర్పణ కాదు. నిలబడాలి. నీ ముందు పెంతుకొస్తోళ్ళే బెటర్గా వర్తమానం అని చెప్పుకుంటున్నావు. మరి నువ్వు పెంతుకొస్తోళ్ళు మా పాదిరమ్మకి మ్యాచ్ అయినప్పుడు ఆ పాదర్ గారు ఏమన్నాడు అనుకుంటున్నారు? ఆ ముక్కు పొడగ రాకపోతే కత్తిరి తెచ్చాను నేను, కట్ చేస్తానన్నాడు. బాప్తిసానికి ముందు ఆవిడికి ముక్కు పొడుకుండేది. ఆ పెద్ద పాస్టర్ గారు వచ్చి కత్తిరి తెప్పించి మరి కట్ చేసేసాడంట. ఎందుకంటే నువ్వు బాప్తీసం అసలు నీ ఒంటి మీద బట్టలు తప్పించి ఏది ఉండకూడదమ్మా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ఇది పరిశుద్ధ వివాహమ్మా, నువ్వు కన్యకవమ్మా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడమ్మా అని చెప్పి మరి పెంతుకొస్తలే బెటర్గా ఏమీ కాకుండా సంపూర్ణ సమర్పణతో వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. ఈ రోజునంటే పెంతుకొస్తూ చచ్చిపోయింది అనుకోండి, చచ్చిపోయింది. ఈ రోజున పెంతుకొస్తలు ఏమీ లేదు, చచ్చిపోయింది. ఎక్కడైనా ఏదైనా బతుకుంది అంటే వర్తమానమై ఉంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? పరిశోధిస్తున్నాడు ఇప్పుడు మనల్ని. ఉండనిస్తాడు, కొన్ని సమస్యలు ఉండనిస్తాడు, కొన్ని శోధనలు ఉండనిస్తాడు, కొన్ని అప్పులు అలా ఉండనిస్తాడు. లేకపోతే నువ్వు లొంగవు కదా. కనీసం దేవుడికి ఎంత పనులు జరుగుతున్నాయంటే కనీసం కొంతమంది చేతులు చాపి దారాలను ఇవ్వలేరు. కానీ హాస్పిటల్కి ఎన్ని వేలైనా బిల్లు కట్టమంటే కట్టేసి వచ్చేస్తారంతే. హ్యాపీగా కట్టేసి వచ్చేస్తారు. ఒకవేళ ఏడుస్తున్నాయినా కట్టేసి వచ్చేస్తారు. కానీ దేవుని కార్యం జరుగుతున్నప్పుడు దేవుని కొరకు అది ఒక జయించే జీవితం ఎలా అవుతుంది? నువ్వు జయించాలి, జయ జీవితం కలిగి ఉండాలి. నేను విశ్వాసనే నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా? నేను పరిశుద్ధంగానే ఉన్నాను చెప్పుకుంటే సరిపోద్దా? నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను పాస్టర్ గారు, మంచిదమ్మా, ఇంకా చెయ్యి. పరిశుద్ధంగానే ఉన్నాను పాస్టర్ గారు, ఇంకా నువ్వు పరిశుద్ధంగా ఉండు. నేను క్రమంగానే ఉన్నాను పాస్టర్ గారు, ఇంకా నువ్వు క్రమంగా ఉండు. అదే నీ జయ జీవితమై ఉన్నది. చెప్తున్నాను. అరగంట ప్రార్థన చేసేవారులారా గంట ప్రార్థన చేయండి. గంట ప్రార్థన చేసేవారులారా 2 గంటలు ప్రార్థించండి. ఆమేన్, 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 ఆమేన్. 2 గంటలు ప్రార్థించేవారులారా రోజుకి 3 గంటలైనా ప్రార్థన చేయండి. 2 అధ్యాయాలు రోజుకి చదివేవారులారా 4 అధ్యాయాలు చదవండి. ఎందుకు? ఒక దినమందు అదే నీకు జయ జీవితమై ఉంటుంది. ఎందుకంటే ప్రార్థిస్తే మొరపెడితే దేవుడు సాతాన్ని మాట కూడా విన్నాడు. చోట సాతాన్ రిక్వెస్ట్ చేశాడు చోట బైబిల్లో. చెప్పగలరా? అయ్యా 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 అని కాలు పట్టుకుంటుంటే దేవుడు సర్లే అన్నాడు. అంటే సాతాన్ని వాడు కోరుకున్నది కూడా అక్కడ ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు నీవు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? అదే పాడాం మనం. నిన్ను గని పిల్ల చీన దేవుడు పోతాడా? చూసారా? ఆ 2000 దయ్యాలు పట్టుకున్న సేన అనే దయ్యాలు పట్టిన మనిషి ఆశ్చర్యపోయాడు. ప్రభు, ఒక్క దయ్యము కానీ నీలో ఉంటే నువ్వు దేవుని మాట వినవు. 2 దయ్యాలుంటే కాస్త ఎక్కువగా ఉంటుంది పవర్, 3 దయ్యాలుంటే మరి ఎక్కువగా ఉంటుంది. అసలు అయినా నీలో దయ్యం కాదు నివాసం చేయాల్సింది, దేవుని ఆత్మ నివాసం చేయాలి. అదే నీ జయ జీవితము. దేవుని ఆత్మ నీలో ఉంటే దయ్యం చెప్పినట్టు ఎందుకంటావు సోదరుడా? దయ్యం చెప్పినట్టు ఎందుకంటావు సోదరి? నీవు అనుకుంటావు ఎప్పుడును నేను ఎంత దూరం వెళ్ళినా కానీ నా విశ్వాసమును కాపాడుకోవాలి, నా పరిశుద్ధత నేను కాపాడుకోవాలి,
నా పవిత్రమైన శీలాన్ని నేను కాపాడుకోవాలి. నువ్వెంత దూరం వెళ్ళినా పురుషుడిగా నువ్వు కాపాడుకుంటావు, స్త్రీగా నువ్వు కాపాడుకుంటావు. నువ్వు దూరం ఉంటే ఒకలాగా, దగ్గర ఇంట్లో ఉంటే ఒకలాగా నువ్వు ఉండలేవు. కారణం ఏంటి తెలుసా? నీలో జయ జీవితం ఉన్నది. కావాలి నీవు అలాగా, అలా సిద్ధం కావాలి నీవు. ఆ నలుగురు బాలురు కోరుకుంటున్నారు, అయ్యా మాకు శాకాహారమే కావాలి. పెట్టమన్నాడు రాజు, పెట్టారు. అయినా సోలిపోలేదు వాళ్ళు. ఇంకా మిగతా వారందరికంటే శక్తివంతంగా, ఆరోగ్యంగా రాజు కనబడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. నీవు కూడా పాటిస్తావా? నియమం పాటిస్తావా? క్రమం పాటిస్తావా? శ్రద్ధను పాటిస్తావా? శ్రద్ధను పాటించాలి, నియమం పాటించాలి, క్రమాన్ని పాటించాలి. ఇప్పుడు ఏదన్నాను నేను? ఒక మాట ఏదో చెప్పాను కదా. దీనికి ముందు చెప్తూ మర్చిపోయాను, ముగిస్తాను. కనుక నియమ ప్రకారము పోరాడుకుంటే, జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడికి కిరీటము దొరకదు. ఇప్పుడు నీవు నేను మనమందరం ఇక్కడ కిరీటములు పొందడానికే మనము ఈ వరుసలోనికి వచ్చాం. యుద్ధ వరుసలో నిలబడ్డాము, ఇప్పుడు పందెపు రంగంలో నిలబడ్డాము. ఇప్పుడు ఎందుకో తెలుసా? జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకపోతే అతనికి కిరీటము దొరకదండి. అనేక కిరీటాలు ఉన్న బైబిల్లో, మరి అన్నీ చెప్పడానికి సమయం లేదు, ముగిస్తాను. కనుక ఆనంద కిరీటం, అతిశయ కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, కిరీటాలు ఎన్నో కనబడుతున్నాయి బైబిల్లో. ఆ కిరీటాలని ఎవరి కోసం అంటే జయించు వారి కోసమే. జయించు వారి కోసమే. నా సహోదరి, నా సహోదరుడా, దేవుని సంగమా, ఖచ్చితంగా నీవు ఒక జయించు వ్యక్తివి కావాలి, ఒక జయించు విశ్వాసవి కావాలి. దేనిలో నువ్వు జయించాలి? దేనికి నీ దేహము ఆలయముగా మారిందో. ఏమే గమనించండి, చివరికి మనం వచ్చేయాలి ఇక్కడికి. దేనికి నీ దేహము ఆలయముగా మారిందో ఆ ఆలయములో ఆయన నీలోనికి వచ్చే నివాసము చేయాలి. అప్పుడు నిన్ను నడిపించేవాడు ఆయనే తప్ప నీవు నిన్ను నడిపించుకోలేవు. అందుకే అనాలి, ప్రభు ఈ చిన్న దోణిలోనికి వచ్చి నన్ను నడిపించయ్యా. సాతాను గురించి చెప్తూ మర్చిపోయాను, అది మర్చిపోయాను. అప్పుడు అపవాది వాళ్ళు ఉన్నాడు. ప్రభు వచ్చాడు వాడి దగ్గరికి. దేవుని కుమారుడా, ఇంకా కాలం రాకముందే, సమయం రాకముందే మమ్మల్ని పాతాళములోనికి పంపించడానికి వచ్చేసావా అని ఒకటే ఏడుపువాడు. సరే, అప్పుడు వాడు, నేను ఫలానా మనుషులకి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభు అని అడుగుతున్నాడు. అక్కడ నీవు ఇప్పటికీ మనిషిని చిందరబందర చేశావే. కుటుంబానికి దూరం చేసావు, భార్య పిల్లలకు దూరం చేసావు, సమాజానికి దూరం చేసావు, దేశానికి దూరం చేసి సమాధుల్లోకి తీసుకొచ్చేసావే. నువ్వు మరలా మంత్రి దగ్గరికి వెళ్తానంటున్నావా? నీవు ఆఫీసర్ దగ్గరికి వెళ్తానంటున్నావా? నీవు అటెండర్ దగ్గరికి వెళ్తానంటున్నావా? ఆ కూలి పని చేసుకునే వ్యక్తుల్లోనికి వెళ్తానంటున్నావా? లేదు, వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు ఆయన. ఒక మనిషిలో నుండి బయటకు వెళ్ళిన దయ్యం మరలా చక్కగా ఊర్చబడి శుద్ధి చేయబడిన ఇంటి వైపు చూస్తాడట. ఎందుకంటే భలే అమర్చి సిద్ధం చేసి ఉంచారే, అయితే అందులోనికి వెళ్ళి మన కాపురం చేయొచ్చు అనుకుంటాడంట వాడు. ప్రభు చెప్పాడు ఉపమానం అది. ప్రియమైన వాళ్ళారా, ఆ వ్యక్తిలో నుంచి మరొక వ్యక్తిలోనికి వెళ్ళిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తుంటే ప్రభువు మరొక మనిషిలోనికి పంపించడానికి సిద్ధపడడం లేదు, కుదరదంటున్నాడు ఆయన. అప్పుడు చివరికి సాతాను ఏం కోరుకున్నాడు తెలుసా? మరి మమ్మల్ని ఎక్కడికి ఆ మనిషిలోకి వద్దంటున్నావు, ఈ మనిషిలోకి వద్దంటున్నావు, అక్కడికి వద్దంటున్నావు, ఇక్కడికి వద్దంటున్నావు, అయితే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి, మాకు దారి తెలియట్లేదు, దయచేసి ఆ పందుల్లో కన్నా వెళ్తామయ్యా అని అడిగితే అప్పుడు సెలవిచ్చాడంట ఆయన.
దయ్యము మనవి అక్కడ విని ఆయన సెలవిస్తే ఆ నోరు లేని జీవాలను ఊని అంట. అవేం చేసినాయి? ఊపిరి తిరగక వాటిలోనికి వచ్చిన దయ్యముతో అవి భరించలేక సముద్రంలో పడి చచ్చిపోయి అంట. అంటే ఒక జంతువు దేని భరించలేదు? సాతాను ఒక దయ్యాన్ని భరించలేదంట. మీరు గమనించాలి, ఇక్కడ ఒక జంతువు, ఒక పక్షి దురాత్మను భరించలేదట. మనిషి ఎంతమందిని భరించాడు? 2000 దయ్యాలు భరించాడు. అబ్బా అబ్బా అబ్బా, ఎంత మంచి యోగ్యుడో కదండి. కనుక ఈ దినమందు లోకమందు జీవించే దయ్యాలు, మనుషుల్లో జీవించే దయ్యాలు మొత్తం ఎవరి వైపు చూస్తున్నాయి? ఇప్పుడు వధువు వైపు చూస్తున్నాయి. వధువు మీద దృష్టి పెట్టాయి. ఎలాగైనా సరే వధువును మార్చేయాలని, వధువును మోసం చేయాలని, వధువును తలక్రిందులు చేయాలని, వధువును పాడు చేయాలని. కానీ ఆ వధువుతో ఉంచాడు దేవుని హస్తము, అదే అగ్ని స్తంభము. ఆ అగ్ని స్తంభాన్ని చూడండి ఒకసారి. బ్రహ్మం తల మీద అగ్ని స్తంభం ఫోటోని చూడండి మీరు ఇంటికి వెళ్ళి. అదొక హస్తములా కనబడుతుంది. అవును, అది హస్తమే, కాకపోతే అది అగ్ని స్తంభమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ వధువును వాడు పాడు చేయాలనుకున్నా వాడేమీ చేయలేడు. వధువును చిందరవందర చేయాలనుకున్నా వాడు చేయలేడు. కారణము వధువు ఆయన భార్య అయి ఉన్నది. ఎంతమంది ఆమె చెప్పగలరు? అప్పుడు నీరసాలు వచ్చేసాయి మీకు. రేపు మరి ఇంకా టైం ఎక్కువ అవుద్ది. మరి ఇప్పుడు మీరు నీరసపడిపోయారు. మాట్లాడే నేను నీరసపడలేదు, కూర్చొని నిండానికి నీరసపడిపోతున్నారు. ఇది తగునా? 2 అయిపోయినా సరే కదలకుండా ఉంటాం. వాక్యం చెప్పండి అనాలి. అది వధువు యొక్క చక్కటి నియమం. ఎప్పుడు తినేదలండి, 1 గంట లేట్ అయితే అవుద్ది. పాస్టర్ గారు ముగించకండి, ఇంకా చెప్పండి అనేవారు దేవునికి కావాలంట. దయ్యం మనవని విన్నాడా? ఈవేళ బతుకుడా నరకాన్ని పంపించొద్దు, పాతాళానికి పంపించొద్దు అంటే, సరే మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు అన్నాడు ఆయన. అదిగో ఆ పందుల్లోనికి వెళ్ళిపోతాం. సరే అయితే పండి అన్నాడు. పాతాళానికి పంపించకుండా సాతాను అడిగిన మనవిని పందులోనికి పోనివ్వడానికి పొమ్మండానికి సిద్ధపడిన దేవుడు, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నీవు చేసే ప్రార్థన, నీవు చేసే మనవిని త్రోసివేస్తాడనుకుంటున్నావా? అయితే ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు. నువ్వు చెయ్యాలి. ప్రార్థన మర్చిపోకు. దేవునికి చెల్లించవలసినవి చెల్లించుకుంటూ ఉండు. దేవుని శోధించు. ప్రభువు శోధించి ప్రభు ద్వారా పొందు, దీవెన పొందు, ఆశీర్వదించబడు. చూడు, ముఖ్యంగా జయ జీవితము కొరకు ఆశపడు. ప్రతి విషయంలో జయ జీవితం కావాలి. నీ భర్త అలిగాడా, కోపగించాడా, తిట్టాడా? నువ్వు అలిగి నువ్వు కోపడకు. నీవు సాత్వికంతో, సహనంతో వర్తమానాన్ని మధ్యలో పెట్టుకో. నీకు నీ భర్తకి మధ్యలో పెట్టుకో. అక్కడ వ్యతిరేకమైన కార్యం కనబడుతుందా, శోధన కనబడుతుందా, వెంటనే నీకు నీ తల్లికి, నీకు నీ అత్తగారికి మధ్యలో, నీకు నీ శత్రువుకి మధ్యలో వాక్యాన్ని ఉంచు. ప్రవక్త అదే చెప్పాడు. ప్రార్థించమన్నాడు, వాక్యం మధ్యలో పెట్టుకోమన్నాడు. అప్పుడు ఏమైంది? సమస్తము పరిష్కరించబడుతుంది. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరచువాడు ఆయనే. శత్రువుల ఎదుట నీ తల ఎత్తువాడు ఆయనే. చీకటిలో వెలుగు కలుగ చేసేవాడు ఆయనే. వాక్యమేనా? నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడే నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? లేదు. ఆయన నిన్ను నిశ్చయముగా భద్రముగా కాపాడును. అయితే నీకేం కావాలి? జయ. అందరూ చెప్పాలి, మీ పవిత్రమైన నోళ్ళతో చెప్పండి. సోదరుడు ఏం కావాలి నీకు? ఈ రోజున
లోకమును జయించిన విజయం మన విశ్వాసం అయితే, ఇప్పుడు నీ విశ్వాసము ఒక జయ జీవితాన్ని నీకు ఇచ్చునుగాక, మనందరికి ఇచ్చునుగాక. ఆ జయ జీవితం ఎలా వస్తుంది? వాక్యములో నీవు నిలబడాలి, చివరికి నీ వాక్యముగా మారాలి. అందరు లేచి నిలబడదామా? వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. పడదాం. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఆ ఆ ఆ కృపయు సాక్ష్యములు హల్లెలూయా, నీతి నిమ్మళము హల్లెలూయా, కృపయు సాక్ష్యములు హల్లెలూయా, నీతి నిమ్మళము హల్లెలూయా. కలసి మెలసి భువిలో దివిలో, కలసి మెలసి భువిలో దివిలో, ఇలలో సత్యము మొలకై నిలిచెను. వాక్యమే శరీర వశించెను, జీవమై శరీరులను వెలిగింపను. మళ్ళీ పడదాం. వాక్యమే శరీరధారి వశించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఆ ఆ ఆ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలమందు నిశ్చయముగా ప్రభు తట్టు చూడు, ప్రార్థించండి. నోరు తెరవండి, నోరు తెరిచి ప్రార్థించండి. నిజమే ప్రభువా, నేను సోలిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, జయ జీవితాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. దేవా, ఈ దినమందు నన్ను దర్శించావు, ఈ దినమందు నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. సహోదరి, నిజమే కదా, నువ్వు పడిపోవడం నిజమే కదా, నువ్వు జారిపోవడం నిజమే కదా, నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు నిజమే కదా. కానీ ప్రభు నిన్ను పరిశోధన చేస్తున్నాడని మర్చిపోకు. నీవు ఎరగాలి, కొంచెం కష్టము నీకు తెలియాలి, శ్రమ నీకు తెలియాలి, శోధ నీకు తెలియాలి. ఏది లేకుండా నువ్వు సంపూర్ణము కాలేవు. ఒక యుద్ధము లేకుండా, శత్రువు లేకుండా, ఒక శోధన లేకుండా, ఒక సమస్య లేకుండా నువ్వు ఎలా గెలవగలవు? ఎలా జయించగలవు నీవు? అందుకే ప్రభు నిన్ను పరిశీలిస్తున్నాడు, నిన్ను శోధిస్తున్నాడు ఆయన. నువ్వు నిలబడుతున్నావా? పడిపోగలవా? వాక్యాన్ని వెంబడిస్తున్నావా? వాక్యాన్ని విడిచిపెడుతున్నావా? ఎక్కడున్నావు నీవు? ఎక్కడున్నావు? అదే ప్రభు నీతో మాట్లాడుతుంటా. ఇప్పుడు నువ్వు నిలబడమని, నన్ను నిలబెట్టమని ప్రార్థించాలి. నాకు జై జీవితం కావాలని ఇప్పుడు నువ్వు ప్రార్థించాలి. అందుకోసమే ప్రభు ఈ దినాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన ఇన్నేళ్ళయింది నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళుతున్నావు, వెళుతున్నావు. నిష్ప్రయోజనంగా ఉంటుందా నీకు? ప్రయోజనకరంగా మార్చుకుంటున్నావు ఈ ఆరాధనని? ప్రభు సమస్తాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ప్రయోజనకరంగానే చేశాడు. సోదరి, ప్రార్థిస్తున్నావా? సహోదరుడా, దేవుని సందులో ఒప్పుకుంటూ, నిజమే దేవా, లోకం సగం, నిన్ను సగం పెడుతున్నానయ్యా, నన్ను మన్నించండి అయ్యా. ఈ దినం నుంచి నేను అలా ఉండాలనుకోవట్లేదు. నీ కొరకు
జయ జీవితము కలిగి ఉండాలనుకుంటున్నాను. జయించువానిగా నన్ను మార్చుము, జయించువానిగా నన్ను నడిపించమని సోదరి సోదరుడా ప్రార్థించే గడియదే, ఒప్పుకోలు చేసే గడియదే. కొందరు ప్రార్థించట్లేదు, మౌనంగా ఉండిపోయారు. మౌనంగా ఉండిపోయి నాకెందుకులే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నావా? అయితే సాతాను చేతిలో బందీ అయిపోయావు. నేను ఎలాగే ఉంటాను, నేను మారను, ఎన్నేళ్ళైనా నా జీవితం మారదు, ఎన్నేళ్ళైనా నా బతుకు మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను అంటే సోదరి నీకు దేవుని సన్నిధి అవసరం లేదేమో, దేవుని వాక్యం అవసరం లేదేమో, నీకు చర్చితోనే సంబంధం లేదేమో, నువ్వు సాతాను చేతిలో బందీ అయిపోయావు. అయితే సాతానుతో పాటు ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఈ దినం ప్రభువాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది. సాతాను చేతుల్లో నుండి, లోకపు ఉరుల్లో నుండి దేవుని హస్తంలోనికి రావాలని, జయ జీవితము నువ్వు కలిగి ఉండాలని, ఆయన కొరకే బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని ఆయన వాక్యము నిన్ను ప్రేమతో హెచ్చరిస్తుంది. టీవీని జయించలేకపోతున్నావా? సినిమాలు జయించలేకపోతున్నావా? బూతు బొమ్మలు చూడడం జయించలేకపోతున్నావా? వ్యర్థంగా సెల్లతోనే గంటల తరబడి వ్యర్థమైన కాలక్షేపాన్ని జరిగిస్తూ జయించలేకపోతున్నావా? అయితే ఈ రోజున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు వధువులో భాగమై ఉన్నావు, నువ్వు వధువై ఉన్నావు, నువ్వు స్థిరముగా నిలబడు, కదలక నిత్యము నిలుచు, సియోను కొండవలే నన్ను చెయ్యి ప్రభువా అని చెప్పు. చంచల మనసు నాలో తొలగించు ప్రభువా, చంచల బుద్ధి నాలో తొలగించు తండ్రి. నీ వాక్యం మీదే మనసు పెట్టి, నీ వాక్యము తట్టే చూడగలిగిన కన్నులు నాకు ఇవ్వండి, చూడగలిగిన మనసు నాకు ఇవ్వండి. నా హృదయం తెరవండి, నా హృదయంలో నీ కార్యం చెయ్యండి. కొందరు మౌనంగా ఉండిపోయారు. ఆ వెనుకున్న వాళ్ళు ఎవరు ప్రార్థించట్లేదు. కనీసం నీ కోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి నా నోరు తెరువు. సౌండ్ తగ్గించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ దేవా, స్తోత్రమయ్యా. సమర్పించుకోలేకపోతున్నాను ప్రభువా. అటు లోకము, ఇటు నీలో రెండు భాగాలుగా జీవిస్తున్నాను తండ్రి. నీ భాగముగా నన్ను మలుచుదేవా, నీ దేహముగా నన్ను మలుచుదేవా, నీ ఆలయముగా నన్ను మలుచుదేవా. నీ దేహముగా మలుచుదేవా, నీ ఆలయముగా మలుచుదేవా. నీ శరీరములో శరీరమునై, నీ ఎముకలో ఎముకనై, నీ మాంసములో మాంసమునై నేను ఉండగలుగుటకు సహాయం చేదేవా. ఈ నా చేతులు నావి కాదు, ఈ నా పాదములు నావి కాదు, ఈ నా చెవులు నావి కాదు, ఈ నా ముక్కులు నీవు నాకు ఇచ్చినవి, ఈ అవయవాలన్నీ నావి కాదు. నీవే, నీవే దేవా, నీవే దేవా. నీవే నా కుమ్మరి, నీ చేతిలో మంటినే, నీవే నా కుమ్మరి, నీ
చేతిలో మంటినే రూపించుమాయా నీ చిత్తములో రూపించుమాయా నీ చిత్తములో పనికి పాత్రగా మారెదను. పాడదామా? నీవేనా కుమ్మరి నీ చేతిలో మంటినే నీవేనా మరి నీ చేతిలో మంటినే రూపించుమాయా నీ చిత్తములో రూపించుమాయా నీ చిత్తములో పనికి పాత్రగా మారెదను. అర్పించేదను నా జీవితము నీ పనికి ప్రతిష్ఠించుము. పాడదామా? అర్పించేదను నా జీవితము నీ పనికి ప్రతిష్ఠించుము. కాళ్ళు చేతులను నీ సువార్తకై ఎల్లవేళల నడిపించుము. కాళ్ళు చేతులను నీ సువార్తకై ఎల్లవేళల నడిపించుము. నీవేనా నాతో కలిసి పాడండి. నీ చేతిలో మంటినే నీవేనా కుమ్మరి నీ చేతిలో మంటినే రూపించుమాయా నీ చిత్తములో. పడదాం. రూపించుమాయా నీ చిత్తములో పనికి పాత్రగా మారెదను. అర్పించుకుందామా? ప్రభువా, నీ చిత్తములో నీ పని కోసం నా కాళ్ళు చేతులను నీ స్వార్థకై పని చేయగలిగినట్లు నా పెదవులను మీకు సమర్పిస్తున్నాను. నీ స్తుతిని పాడడానికి అభిషేకించయ్యా. నీ వాక్యంతో నా దేహాన్ని అభిషేకించయ్యా, నా ఆత్మను అభిషేకించయ్యా. ఎవరు మాట్లాడతలేదండి, అందరూ మౌనమైపోయారు. ఆయన అభిషేకం కావాలా? ఆయన ఆత్మ సాయం కావాలా? ఆయన చిత్తము కొరకు అర్పించుకొని మనం ఆయనకు అర్పించుకునే సమయం ఇదేనా? ఒకవేళ ఇదే నీకు ఆఖరి వర్తమానమేమో, ఇదే నీ చివరి వర్తమానమేమో. నా చిత్తమును నీ చిత్తముగా మలచుమయా యేసయ్యా. నా చిత్తమును నీ చిత్తముగా మలచుమయా యేసయ్యా. నా హృదయమే నీదు ఆలయము, నేను నీకే సొంతమయా. నా హృదయమే నీదు ఆలయము, నేను నీకే సొంతమయా. నీవేనా చేతులెత్తండి. నీ చేతిలో మంటినే చెప్పండి మళ్ళా. నీవేనా
కుమ్మరి నీ చేతిలో మంటినే రూపించుమాయా నీ చిత్తములో రూపించుమాయా నీ చిత్తములో పనికి పాత్రగా మారెదను. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి నీ రూపం వచ్చేదాకా, నీ చిత్తము వారిలో కనబడేదాకా, జయ జీవితం వచ్చేదాకా నీ బిడ్డలను విడిచిపెట్టకండి అయ్యా. నీ వధువును దాటి వెళ్ళకండి. అబ్రహాము వేడుకుంటున్నాడు, నీ దాసుని మీద నీ కటాక్షం ఉన్న ఎడల నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దు అంటున్నాడు. ప్రభువా, అబ్రహాము పిల్లలముగా ప్రార్థిస్తున్నాం, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల ఇదిగో నీ వధువును దాటి వెళ్ళకండి, నీ ప్రజలను దాటి వెళ్ళకండి. ప్రభువా, కృప చూపు దేవా, కనికరించు దేవా, సహాయం చేయము తండ్రి. దేవా, వారి జీవితాల్లో ఎన్నో కార్యాల్లో ఓడిపోతున్నారు, జయించలేకపోతున్నారు. ప్రభువా, జయించువారుగా చేయనాయన, ఓడిపోయేవారు కాకుండా, పడిపోవారుగా కాకుండా జయించువారుగా నిలబెట్టు తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాను, కృప చూపమని అడుగుతున్నాను, నీ కటాక్షం మా మీదకి రానిమ్మని అడుగుతున్నాను. అబ్రహామును దాటిపోలేని దేవుడా, నీ వధువును దాటిపోకయ్యా, నీ బిడ్డను దాటిపోకయ్యా, ఓ నీ కుమారుడు దాటిపోకయ్యా, నీ కుమార్తెను దాటిపోకయ్యా. అయ్యా రండి, నీ బిడ్డల శరీరములే, నీ బిడ్డల దేహములే నీకు ఆలయమై ఉన్నాయ్యా. ఈ ఆలయాన్ని నీ బిడ్డలు పాడు చేస్తున్నారేమో, ఆ పాడు చేసే బిడ్డలను దర్శించయ్యా, మాట్లాడయ్యా, వారికి వివేచన ఇవ్వండి, ఆత్మ జ్ఞానం ఇవ్వండి, బుద్ధి వాక్యం ఇవ్వండి, జ్ఞాన వాక్యముని బిడ్డలకు ఇవ్వండి. తమ్ము తాము ఈ సమయంలో సమర్పించుకొని వెళ్ళుదురుగాక, జయించుచూ వెళ్ళుదురుగాక, జయ జీవితము కలిగి వెళ్ళుదురుగాక. జంతువుకి, పక్షికి, మరి దేనికి నీవు షరతు పెట్టలేదు, మనిషికి షరతు పెట్టావు. ఆ షరతే ఈ దినమందు నీ బిడ్డలు వింటున్నారు. వారి ఆలయములను మురికిగా, లోకానుసారమైన గుడులుగా చేయకుండా నీ మందిరములుగా మలచాలని నువ్వు ఒక షరతు పెడుతున్నావు. ఆ షరతులోనికి నీ బిడ్డలు వచ్చుదురుగాక. కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో పడి మొలకెత్తుగాక. జాబులు చేసుకున్న బిడ్డలు దీవించండి, చేతి పనులు చేసుకున్న బిడ్డలు దీవించండి, కంపెనీలకి, కాలేజీలకి, ఇన్స్టిట్యూట్లకి, అలాగే ఈ వారంలో స్కూల్కి పోతున్న బిడ్డలందరితో నీ ఆత్మ నుంచండి. హల్లెలూయా. నీ సన్నిధి ఉంచండి దేవా. రోగులను ముట్టి స్వస్థపరచండి. బలహీన మనస్సు గల వారిని నీవు కనికరపడి, చంచల మనస్సుల మీద కనికరపడి వారిని స్థిరులుగా చేయండి నాయన. నీ బిడ్డలను దీవించండి, కటాక్షించండి. ఈ రాత్రి పనులున్నాయి, ఈ సాయంకాలము కూడా చేసే పనులున్నాయి. రేపు ఉదయము అంతటిని పైన చక్కగా దిద్దుబాటు జరుగునుగాక, పైన అన్ని సిద్ధం చేయుదురుగాక. రేపు ఉదయం జరగబోయే ఓ చక్కటి ఆ ప్రార్థన, ఆ ప్రతిష్ట దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునుగాక దేవా. రేపు ఉదయం నుండే 4 గంటల నుంచి నీ బిడ్డలు వచ్చి ఆ పరిచర్యలో పాలొందేవారు పాలొందుదురుగాక. ఇప్పుడు పాలొందేవారు పాలొందుదురుగాక. ప్రతి పని, ప్రతి సంగతులన్నీ నీ పిల్లలు బాధ్యతగా చేతురుగాక. రేపు రానైన దైవజనులు, మేము పిలిచిన బంధువులేమి, స్నేహితులేమి, ప్రతివారు క్షేమముగా రేపటి కార్యములో పాలొందుదురుగాక.
అలాగే ఈ దినం సహోదరుడు భద్రరావు నాయన గల్ఫ్ వెళ్ళాడు, నేను మంచిగా క్షేమంగా చేరుకున్నాను. ఆ తరపున ఇదిగో ఆ అల్పాహారము పానీయము సిద్ధపరిచి ఉండగా తగిన దీవెన ఆశీర్వాదం తప్పక బిడ్డలకిచ్చి 30, 60, 100 ప్రతిఫలం తప్పక వారికి ఇమ్మని ఆశీర్వాదం దయచేయమని, ఇంకా అనేక మంది పిల్లలు తమ్ము తాము సంపూర్ణంగా నీకు సమర్పించుకొని అద్భుతమైన ధన్యత కృప నీ బిడ్డలందరికీ ఇచ్చుదువుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఒకే దేవుడు ప్రభువును రక్షకుడునైనా ఆయన కృపా ప్రేమ సమాధానం మనతో ఎల్లప్పుడూ ఉండునుగాక.